సో మీరు చూస్తున్న ఈ వీడియోలు హనంకొండ బస్టాండ్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో సంబంధించిన వీడియోలు. ఈ వీడియోలో మీరు బాగా పరిశీలిస్తే అసలు ఫుట్పాత్లు ఎక్కడ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా అని మనం మీకు కలగదుగా మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు అక్కడ హడావుడి చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం ఏం చూపట్లేదు. ఆ బస్టాండ్ నుంచి హనుమాన్ టెంపుల్ మధ్యలో పోయే దారిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతం ఇది. మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడ హాస్పిటళ్ళు, డయాగ్నిక్ సెంటర్లు, తర్వాత ఫార్మసీ సెంటర్లు మనం చూడవచ్చు. సో ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా పార్కింగ్ అనేది వాళ్ళు అనుమతి తీసుకునేటప్పుడు చూపించాలి. మరి వీళ్ళకి పార్కింగ్ ఎక్కడ అనేది మీరే చెప్పాలి, లేదంటే అధికారులు చెప్పాలి. ఒక్కసారి బాగా చూడండి. పాదచారులు నడవడానికి అంటే ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు మొత్తం కూడా హోర్డింగ్లు పెట్టిళ్ళు, వాళ్ళ కార్లు పెట్టుకున్నారు. మరి వచ్చే ఆ ఆసుపత్రికి కానీ, ఆ ఫార్మసీకి కానీ, తర్వాత వాళ్ళకు సంబంధించిన డయాగ్నిక్ సెంటర్ కానీ వచ్చే వాళ్ళు వాళ్ళ వాహనాలు ఎక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం అది. బస్సులు లోపలికి పోయేటి, తర్వాత కొన్ని బయటకు వచ్చేటి కూడా ఆ ప్రాంతం నుంచే వస్తూ ఉంటాయి. సో అలాంటి క్రమంలో ఎప్పుడూ కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రాణం పోతేనే భారీ ప్రమాదం జరిగినట్టు కాదు. ఎప్పుడు ఏదో ఆటో వాహనాన్ని తగలడమో, లేదా బస్సు ఇంకో దాన్ని తగలడమో, లేదా పోయే వాళ్ళకి ఏదో రకమైన దెబ్బలు తగలడమో, గాయాల పాలు కావడం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోవడం అనేది ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అంటే ఆ ఆసుపత్రి కావచ్చు, తర్వాత ఆ డయాగ్నిక్ సెంటర్ కావచ్చు, ఆ హోటల్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళు సంబంధించినటువంటి సముదాయం అంటే వ్యాపార సముదాయం కానీ ఆసుపత్రి కానీ లోపల ఉంటే ముందు నడవడానికి ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను మాత్రము కంప్లీట్గా ఆక్రమించుకొని చెప్పవచ్చు. మీరు చూడండి, అక్కడ వీడియోలు చూస్తే ఆ బోర్డులు పెట్టిళ్ళు, వాళ్ళకు సంబంధించిన ప్రతిదీ కూడా వాహనాలు పెట్టుకున్నారు. పార్కింగ్ చేసుకోవడానికే అందంగా వాళ్ళకు టైల్స్ ఇట్లా వేసి ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారా లేదా అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా కూడా ఈ యొక్క సంబంధించిన సమస్య పైన అందరి టీవీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబోతోంది. మేము చెప్పేది ఒకటే, తరచూ ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతం కాబట్టి అధికారులు మీరు దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం. అధికారులు మీరు దృష్టి పెడితే, ఎందుకంటే ఒక వాహనం, ఒక బస్సు అక్కడ పోయినప్పుడు బయటికి పోతా ఉన్నప్పుడు ఇంకొక వాహనం రావడానికి అక్కడ కనీసం అక్కడ ప్లేస్ అనేది లేదు. సో అలాంటి క్రమంలో పక్కకు ఆ ఫుట్పాత్ల పై నుంచి నడవడానికి కూడా వీలు లేకుండా వాళ్ళవన్నీ ఆక్రమించుకున్నప్పుడు నడిచే వాళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. రోడ్డు మీదకి నడిచే క్రమంలో ప్రమాదాల బారిన పడతాలు, గాయాల పాలైతా ఉన్నాయి. సో వాటిపైన అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అందరి టీవీ కోరుతా ఉంది. డయాగ్నిక్ సెంటర్లు, ఆసుపత్రులకు వచ్చే వాళ్ళ వాహనాలు మీరు చూడండి, వాళ్ళు ఎంత దర్జాగా పెట్టుకున్నారో, పైకి ఎక్కించి పెట్టేళ్ళు. మరి అది ఎవరిది? అది ఫుట్పాత్లు మీరు ఎందుకు ఏర్పాటు చేస్తారు? మీరు బోర్డులు పెట్టుకోవడానికి, మీ వాహనాలు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసేళ్ళు. అవి ఒక్కసారి ఆలోచించాలి. అది ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి, రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్లే వాళ్ళ కోసం మాత్రం ఏర్పాటు చేసినాయి ఆ ఫుట్పాత్లు. కానీ మీరు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళని నడవడానికి వీలు లేకుండా మీ వాహనాలను పార్కింగ్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత మీ బోర్డులను, హోర్డింగ్లను పెట్టుకుంటా ఉన్నారు. ఒక్కసారి చూడాలా మీరు అక్కడ. అధికారులు చూడండి, ఇప్పటికైనా కూడా అధికారులు చూడాలి. నడుచుకుంటూ పోయే వాళ్ళు కావచ్చు, వాహనాల నుంచి వెళ్లే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి సమస్యగా భావించి ఈరోజు అందరి టీవీ యొక్క వీడియోలను ప్రసారం చేస్తూ ఉంది. కాబట్టి అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి శాఖ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తక్షణమే స్పందించాలి. లేకపోతే మాత్రం ఈ యొక్క సమస్య పైన ఖచ్చితంగా అందరి టీవీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబోతా ఉంది.